వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్ పై ఉద్దేశపూర్వకంగా ముందస్తు ప్రణాళికతో దాడి జరిగిందన్న ఐజీవి సత్యనారాయణ. ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లోని జాబ్స్ కన్సల్టెన్సీ పేరుతో లక్షలు వసూలు. గొంతిన సురేష్ ఔదర్యంతో జర్నలిస్టులకు పోస్టల్స్ ఇన్సూరెన్స్ పాలసీలు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్. వికారాబాద్లో కలెక్టర్పై దాడి, పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి లాగచెర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగనాయక్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి ఒక డీఎస్పీపై తీవ్రంగా దాడి చేశారని ఆయన తెలిపారు. బోగుమని సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ గారిని నమ్మించి రైతుల వద్దకు తీసుకెళ్లడం వల్లే కొందరు ముందస్తు ప్రణాళికతో కలెక్టర్పై ఇతర అధికారులపై దాడి చేశారని ఆయన తెలిపారు. ఈ దాడిలో సుమారు 100కు పైగా వ్యక్తులు ఉన్నారని, పోలీసు విచారణ చేస్తున్నామని, దానికి పాల్పడిన వారిని ఇంతటి వారినైనా ఉపేక్షించమని చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓకే, ఈరోజు వికారాబాద్ జిల్లాలోని బొమ్మరాసిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో 11 గంటలకి వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లింగనాయక్ గారు, కడా చైర్మన్ వెంకటరెడ్డి గారు, మిగతా రెవెన్యూ సంబంధిత అధికారులందరూ కూడా టీజీఐఐసి కింద ల్యాండ్ ఎక్విజిషన్ కోసం పబ్లిక్ ఒపీనియన్, ఫార్మర్స్ ఒపీనియన్ కోసం లగచెర్ల అవుట్స్కట్స్లో ఈరోజు ఆ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. 11 గంటల నుంచి 12-10 వరకు అక్కడికి ఎవరు రాకపోగా వెయిట్ చేస్తున్న సమయంలో మొగమోని సురేష్ అనే లగచెర్ల వాస్తవ్యుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి, మీరు గ్రామంలో టెంట్ వేసినాము, అక్కడికి వస్తే మేమందరం మీరు ఏదైతే ప్రజాభిప్రాయం స్టోన్స్ ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళపై అటాక్ చేయడం ప్రారంభించారు. తర్వాత కలెక్టర్ గారిని పుష్ చేసి ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఉండటం వల్ల కలెక్టర్ గారు కారు ఎక్కి వాళ్ళని సముదాయిస్తూనే వెళ్ళడం జరిగింది. ఈ లోపల అక్కడ కూడా ఆపుకోకుండా కడా చైర్మన్ గారిని, వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా లింగనాయక్ గారిని విచక్షణ రాహిత్యంగా వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. సో ఇంత రాళ్ళు మన వీడియోలో చూస్తున్నాం. అక్కడ విలేకరులు కూడా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి వికారాబాద్ డిఎస్పీ కడా చైర్మన్ ప్రొటెక్ట్ చేసే టైంలో ఆయన కూడా అటాక్ చేసి ఆయన కూడా దెబ్బలు తగ్గడం జరిగింది. సో ఈ విధంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ గారు వాళ్ళ అభిప్రాయం కోసం వాళ్ళ రిక్వెస్ట్ మీదే ఎక్కడైతే ఉన్న ప్లేసు 2.5 కిలోమీటర్ల దగ్గర ఉన్నప్పుడు ఒక సురేష్, మొగమోని సురేష్ అనే ఒక వ్యక్తి వచ్చి ఆయన రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి రమ్మన్నారు అని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు అందరినీ అభిప్రాయం తెలుసుకుని, సరే అక్కడికి వెళ్ళొద్దాం, విలేజ్ మన విలేజే కదా, వాళ్ళతో వెళ్ళి అడుగుదాం, వాళ్ళ అభిప్రాయం చెప్తారు అని చెప్పే టైంలో అభిప్రాయం చెప్పమని అడిగితే ఈ విధంగా దుందుడుగా వాళ్ళు ముందస్తు ప్రణాళికలో భాగంగా ఒక కుట్రపూరితంగా కొంతమంది మధ్యలో దూరి ఈ యొక్క దాడికి పాల్పడినట్టుగా మేము ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్ధారణ అయింది. ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లు రైటింగ్ మంచి గట్టి సెక్షన్లు వేసి, ఎందుకంటే
ఏ రాయి ఎక్కడ తగిలినా కూడా అది ప్రాణాపాయం సంబంధించింది. చూస్తూనే ఉన్నాం. కారుని బదల్లో కొట్టారు, కారుని డ్యామేజ్ చేశారు, ఇష్టం వచ్చినట్టు రాళ్ల వర్షం కురిపించారు. సో వీళ్ళపై ఆల్రెడీ చాలామందిని ఇప్పటికే 15 మందిని ఐడెంటిఫై చేసాం. మిగతా అంతా వీడియో చేస్తున్నాం. అట్లాగే ఎవరెవరు ఫోన్లు ఎవరెవరికి చేశారు, ఎవరైతే దీంట్లో ప్రధానమైన అటాక్ చేసిన, దాడి చేసిన యువకులు ఎవరెవరితో మాట్లాడి ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు. ఎందుకంటే ఎన్నో టీజీఐఏసీని కానీ, ప్రాజెక్టుల్లో కానీ, సెజల్లో కానీ ఈ అభిప్రాయ సేకరణ ఇవన్నీ ఇటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు రైతులు కాబట్టి, సున్నితమైన అంశం కాబట్టి చాలా సంయమనంగా దాన్ని ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. దాని దృష్టిలోనే కూడా మేము పోలీసులు ఈ గత 4-5 ఇన్సిడెంట్లు అయినా కూడా ఎంతో సంయమనంగా రైతులకు సంబంధించిన విషయం కాబట్టి ఎంతో సంయమనంగా ఉండి దాని యొక్క వాళ్ళ రెవెన్యూ వాళ్ళకి మేము సహకరిస్తూ వచ్చాం. సో ఈరోజు కూడా కలెక్టర్ గారు పోలీసు అనేది ముందు అనేది కాదు, మేము కలెక్టర్. గుంటూరులోని అరండల్పేట ఠాణాలో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్కు పోలీసులు రాచమర్యాదలు చేసిన ఘటనలో సీసీటీవీ ఫుటేజ్ లీకేజ్కి సంబంధించి టెక్నీషియన్లో పాటు ఓ దినపత్రిక విలేకరిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ ఖైదీ అనిల్ కుమార్కు అరండల్పేట పోలీస్ స్టేషన్లో బల్లపై దిండు దుప్పటి సమకూర్చి పట్టుకోపెట్టడం, రౌడీ షీటర్ కుర్చీలో కూర్చొని పోలీసులతో గట్టిగా మాట్లాడిన సీసీ కెమెరా ఫుటేజ్ని అరండల్పేటకు చెందిన టెక్నీషియన్ శేషగిరిరావు అలియాస్ శేషు ఓ దినపత్రిక విలేకరి అరుణ్ కుమార్కు ఇచ్చినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఐజీ సర్వేశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్లు కేసు నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించారు. దీంతో ఎస్ఐ కృష్ణబాబ్జీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిబాద్ జిల్లా మరిపెడలో జోనల్ స్థాయి క్రీడోత్సవాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ డోర్నకల్లు ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్. మీరు మరింత అత్యున్నతమైన స్థాయికి చేరుకోవాలని కోరుకుంటుంది. ఈ మరిపెడలోని ఈ సాంఘిక సంక్షేమ గ్రూపుల కళా ప్రాంగణం మరియు క్రీడా ప్రాంగణం. థ్యాంక్ యూ వరండా. విద్యార్థి బృందం పట్టణపేట TGSWRJC బాయ్స్ శ్రీ రమేష్ ఫిజికల్ డైరెక్టర్. వీరు AGF కబడ్డీ నేషనల్ ప్లేయర్ అండర్ 19, కబడ్డీ యూనివర్సిటీ సౌత్ జోన్ నేషనల్ ప్లేయర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ లక్ష్మణ బాబు. వీరు కబడ్డీ ప్లేయర్. వీరి విద్యార్థి జట్టు సభ్యులు K ఆనంద్ 10th క్లాస్.
అన్నమయ్య జిల్లా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు మంగళవారం ఉదయం 5 గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం రవీందర్ రెడ్డికి జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు. విచారణ సందర్భంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని వర్ర పేర్కొన్నాడు. దీంతో ఉదయం 10 గంటలకు కడప రిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం రవీందర్ రెడ్డిని కడప జైలుకు తరలించారు. పెయిన్ డౌన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ తనపై ఎవరూ దాడి చేయలేదని స్పష్టం చేసిన కలెక్టర్ మాట్లాడేందుకు గ్రామస్తులు పిలిచారని చర్చలు జరిపామని వెల్లడి. ఇంతలో అల్లరి ముఖాలు హడావుడి చేశారని తెలిపిన కలెక్టర్ అంతా మన రైతులు అని మా వాళ్ళు మనపై దాడి చేయరని తెలిపిన కలెక్టర్ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని ఎవరూ ఆందోళన చేయవద్దని సూచన. అలాగే ఏం లేదు అయ్యా, జిల్లా కలెక్టర్ కి ప్రొటెక్షన్ స్కూల్ ఉంది. మనము రైతులు పిలిస్తే వారి దగ్గర పోయాము, మాట్లాడడానికి పోయాము, వారు కూడా మాట్లాడుతున్నారు. సడన్ గా ఎవరు వచ్చి దుబ్బడం స్టార్ట్ చేస్తున్నారు. ఎవరు జావాలు చేస్తారు. మనకి ఇది గో బ్యాక్ టు యువర్ ఆఫీస్. నేను కూడా నా ఆఫీస్ పోతున్నాను. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సార్ అక్కడ జరిగిన దాడి గురించి చెప్పండి. అసలు ఏం జరిగింది? దాడి లేదు. అలాగా మనం మాట్లాడడానికి పోయాము, వాళ్ళు కూడా మాట్లాడడానికి మమ్మల్ని పిలిచి తీసుకుని పోయారు సార్. ఆ తర్వాత పోయినప్పుడు అక్కడ ఏదో సమ్ ఫెలోస్ వర్ దేర్. They started conspiring. Sir. They are all tribals. Sir. So, చూసి అలాగా అవుతుంది. But they were all farmers, our farmers, our people. అలాగా దాడి వాడి వర్డ్ మీరు వాడకండి, యూజ్ చేయకండి. సార్ అసలు ఏం జరిగింది సార్? అక్కడ పోలీస్ బందోబస్తు ఉంది. బందోబస్తు ఉన్న తర్వాత కార్వాయి చేస్తారు, వారు కార్వాయి చేస్తారు. అది అయిపోతుంది. థ్యాంక్ యూ. కడప జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో వస్తారని అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను చెరుకూరి శ్రీధర్ ఆదేశించారు.
కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కొండ సురేఖ సోమవారం సాయంత్రం భద్రకాళి దేవాలయంలో కార్తీక దీపోత్సవం ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేవాలయాన్ని సందర్శించారు. భద్రకాళి దేవస్థానం ప్రధానార్చకులు భద్రకాళి శేషు మంత్రి గారికి వేద విశ్వరచనం ఇచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మంత్రి సురేఖ భక్తులతో కలిసి కార్తీక దీపాలను వెలిగించారు. పలువురు భక్తులకు వాయనాలు ఇచ్చారు. పూజా కార్యక్రమాల తర్వాత వేద పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. సరైన సౌకర్యాలు లేకుండా వాళ్ళు చదువుకోలేకపోతున్న సందర్భంలో వారికి స్థలాన్ని కేటాయించి వాళ్ళకు ఒక ఆశ్రమం కూడా నిర్మించి అందులో ఒక చిన్న గుడి కట్టించి వాళ్ళకు ఒక ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలనేటువంటి ఆలోచన కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఈఓ గారు కానీ ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు కానీ అమ్మవారిని ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా మరి చిన్న చూపు చూడకుండా ఇబ్బందులు లేకుండా మరి ప్రతినిత్యం కూడా కొలుస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా అమ్మవారి ఆశీస్సులతో మన వరంగలే కాదు మన తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా మరి ఉండగలుగుతున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ మీ అందరికీ కూడా ఒకసారి కార్తీక దీపోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ నేను ఒక 9 మందికి వాయినాలు ఇచ్చి వెళ్తానమ్మా. తర్వాత మీరు ఒక్కొక్కరుగా వచ్చి వాయినాలు తీసుకొని వెళ్లాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మరి మా కుటుంబం బాగుండాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మరి వాళ్ళ దీవెనలు అందుకొని ఈ నెల రోజులు కూడా ఉపవాసాలుండి మరి నీసు కూడా తినకుండా ప్యూర్ వెజిటేరియన్ తిని ఎంతో నిష్ఠతో ఈ కార్యక్రమాలను మహిళలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. ఈ నెల రోజులు కూడా చాలా మంది వనభోజనాలకు కూడా కుటుంబ సమేతంగా కొంతమంది వెళ్తారు. కులాల ప్రాతిపదికన కూడా కొంతమంది వనభోజన కార్యక్రమాలు పెట్టి పెద్ద ఎత్తున ఈ పండుగలో మరి మన వనభోజనాల కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. మరి ఇది సింధు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పర్వదినము. కార్తీక మాసంలో అమావాస్య రాత్రి దీపాలు వెలిగించడం ద్వారా ఈ పండుగను మనం జరుపుకుంటాము. దీపాలు వెలిగించడం వల్ల ఆధ్యాత్మికంగా మరియు శారీరానికి శక్తిని అందించే అనుభవం కలుగుతుందని ఒక నమ్మకం ఉంది. ఈ పండుగ ప్రాముఖ్యతలు ఏంటంటే శివ విష్ణు తత్వం. కార్తీక మాసం శివుడికి మరియు విష్ణువుకి ఇద్దరికి సమర్పించబడిన పవిత్ర నెలగా భావిస్తారు. ఈ మాసంలో ఆచరించే ఉపవాసాలు కానీ దీపారాధనలు కానీ పూజలు కానీ ప్రత్యేక శక్తిని ఇస్తాయనేటువంటి ప్రసిద్ధి ఉంది. పాప విమోచనం అనేది కూడా ఇందులో ఒక ముఖ్య పర్వం. కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల పూర్వజన్మాల పాపాలు కానీ కష్టాలు కానీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అదేవిధంగా పాపాత్మక దోషాలు పోతాయని సకల శుభాలు కూడా కలుగుతాయని మనమందరం కూడా ఈ కార్తీక దీపాలు వెలిగించడం జరుగుతుంది. కాకినాడ జిల్లా పవిత్ర కార్తీక మాసం ఏకాదశి పురస్కరించుకుని జగ్గంపేట శ్రీ రుక్మిణి సమేత రాజగోపాల స్వామి ఆలయంలో యతి రాజమండలి గోష్ఠి జగ్గంపేట శాఖ ఆధ్వర్యంలో 108 మంది మహిళలు భగవద్గీత పారాయణం నిర్వహించారు. ముందుగా జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు
మాధురి రత్న ఆండాలు దంపతులచే జ్యోతి ప్రజ్వలన చేసి గీతా పారాయణం ప్రారంభించారు. ఉదయం నుండి భక్తులు ఆలయానికి పోటెత్తి దీపారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని ఏకాదశి పర్వదినం సందర్భంగా 108 మంది మహిళలచే భగవద్గీత పారాయణం నిర్వహించామని అన్నారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో కొత్త కొండబాబు, మానపల్లి బంగారాజ్, కొత్త నాగపండు, ముమ్మిడివరపు సురేష్, బండరంగ, కొత్త చంద్రిక, బొండ సుభద్ర, మానపల్లి స్వాతి, దారలక్ష్మి అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు. అయ్యో అది కొట్టింది ఇక్కడ ఇగోండి కొట్టింది ఏమన్నది వెళ్ళారండి మీరు గౌరవనీయులు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారి గృహంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణలో భాగంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదూప్ దూర్శెట్టి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ శ్రీమతి స్నేహ శబరీష్, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, ఆర్డీఓ సాయిరాం, ఎమ్యూనరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా గారు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య గారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.